హలో ఎవ్రీవన్, గోకరకాయ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. సో ముందు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని గోకరకాయలు వేసుకొని వాటన్నిటిని కలుపుకోవాలంటే ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్లో మొత్తం ఫ్రై చేయాలి. సో అదేవిధంగా ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మిల్మికర్ ఉంటాయి కదా, అవి కొద్దిగా ఉడికించుకోవాలన్నమాట. మిల్మికర్ కడిగి దాంట్లో వేసుకోవాలి. లైట్గా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ గోకరకాయలో ఆ మిల్మికర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే గోకరకాయ ఫ్రై అయిపోయింది, దాంట్లోనే మిల్మికర్ కూడా యాడ్ చేసాము. తర్వాత అది మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ గోకరకాయ వేస్తే కొంతమందికి ఇష్టం ఉండదు, తినరు. కానీ ఇలా చేస్తే మాత్రం ఎవరైనా తినొచ్చు. సో ఇప్పుడు తగినంత కారం వేసేసుకుందాము. ఇక్కడైతే కారం యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ సరిపడంత ఉప్పు వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే చపాతీస్లోకి బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా మిల్మికర్ ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. సో ఇది మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడైతే మిల్మికర్ అండ్ అది గోకరకాయ కూడా బాగా ఉడికిపోయింది. అదేవిధంగా లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. చపాతీస్లోకి అయితే అసలు చాలా అంటే చాలా